నాడు యెషయా అనే దైవజనుడు ప్రియులారా దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఒక ప్రొఫెసీ రిలీజ్ చేశాడు. కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మాన్యుయేల్ అని పేరు పెడతారు. దేవుడే మనందరికీ తోడుగా ఉండాలని, మనతో పాటు నివసించాలని, మన కష్టాలు, మన బాధలు, మన ఇబ్బందులు అర్థం చేసుకోవాలని ఆయన ఈ లోకానికి ఇమ్మాన్యుయేల్గా వస్తాడు, ఆయన మనందరికీ తోడుంటాడు అనే మాట బైబిల్లో రాయబడింది. ప్రియులారా దేవుని సేవకునిగా తెలియజేస్తున్నా, నీ భర్త అయినా కొన్నిసార్లు నిన్ను విడిచిపెట్టేచ్చేమో, నీ భార్య అయినా కొన్నిసార్లు నిన్ను విడిచిపెట్టేచ్చేమో, నీ పిల్లలు నడి రోడ్డు మీద తీసుకొచ్చి ఇక మీతో మాకు అవసరం లేదు, చూసుకుంటే ఏమన్నా సముద్రంలో దూకండి, లేకపోతే వృద్ధాశ్రమంలో బ్రతకండి అని చెప్పి వారు కూడా నిన్ను వెలివేయించేమో. నీ కులం, నీ మతం, నీ బంధువులు, స్నేహితులు కొన్నిసార్లు నిన్ను ఒంటరిగా నిలబెట్టి నీ మీద నిందలేయించేమో, కానీ నేను నీకు తోడుంటాను అని చెప్పిన దేవుడు తోడుండడానికే ఆయన నరావతారిగా ఈ లోకానికి ఎత్తించాడు. ఆయన మనకు దగ్గరగా వచ్చినంతగా ఈ లోకంలో మరెవ్వరూ దగ్గరగా రాలా. దేవుడు నామమున స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హి ఈజ్ అ ప్రామిస్ కీపర్, గాడ్ విత్ us. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. ఆయన వాగ్దానాలు నెరవేర్చువాడనే వాస్తవాన్ని గుర్తించాలనే ఆనాడు ఎలీహు ద్వారా ప్రకటించబడిన ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి దేవుడు పశువుల సాల్లో ఆయన మన కోసం జన్మించాడు.